హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది స్టార్ట్ అయిందా, అదేవిధంగా ఈ జిల్లాలకి ఇవ్వలేదని అంటున్నారు. సో ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు ఇచ్చారు, అదేవిధంగా కొత్త పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఆ వివరాలన్నీ కూడా మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. సో అదేవిధంగా చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. వివరాలు ఏంటనేది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూలై 1 నుంచి ముఖ్యంగా ఈ రూల్స్ అనేవి కూడా మారబోతున్నాయి అని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా జూలై 1 పాస్పోర్ట్ సేవలు మరింత భారం కానున్నాయి. ఇక ఫీజులు అనేది మరోసారి పెంచారనమాట. సాధారణంగా పాస్పోర్ట్ అనేది 30 రూపాయలు, దీని ఫీజు వచ్చేసి 1,500 రూపాయలు అంటే ఇప్పుడు ఏకంగా 2,500 రూపాయలు చేశారు. తాత్కాలిక పాస్పోర్ట్ కావాలనుకునేవారు 3,500 నుంచి 5,000 పెంచారు. పెద్ద పాస్పోర్టు 60 పేజీల దీని ధర వచ్చేసి 3,500 అయితే ఉందన్నమాట. ఇక అదేవిధంగా 6,000 రూపాయలు అయితే చేసినా చెప్తున్నారు. ఇక మన అందరూ కూడా ఎదురు చూసినది, ఎందుకంటే ఉచితంగా ఇప్పుడు ఆధార్ కార్డు సంబంధించి ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ కూడా ఇచ్చారనమాట. ఇక ఆధార్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు సంస్థ, దీన్నే యుఐడి అని కూడా అంటారు, గుడ్ను చెప్పారనమాట. ఎందుకంటే గతంలో ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవడానికి 75 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉండేది. కానీ అయితే జూలై 1 నుంచి 6 నెలలు పాటు ఈ రుసుము పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంపిక చేసిన కొన్ని ఫోన్పే, ఎస్బీఐ కార్డు రివార్డు పాయింట్ ప్రోగ్రాంలో మార్పులు చేస్తూ ఇక రివార్డ్ పాయింట్లపై పరిమితం చేసిందనమాట. ఆర్బీఐ నుంచి కూడా కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తమ ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా లేదా తప్పుదో పట్టించే విక్రయాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలు తీసుకురాబోతుంది. దీంట్లో భాగంగా ఏదైనా మోసపూరితంగా ఉత్పత్తులను కొనుగోలు చేసిన, అంటే క్రెడిట్ కార్డు కావచ్చు, ఇంకేదైనా జరిగినా కూడా డబ్బు ఇకపైన వినియోగదారుల నుంచి పూర్తి రిఫండ్ డబ్బులు వెనక్కి ఇవ్వడం, నష్టపరిహారం పొందేందుకు అర్హులైన ఆర్బీఐ స్పష్టం చేసింది. రూల్ కూడా జూలై 1 స్టార్ట్ కాబోతుంది. ఇక ఎల్పీజీ సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. ప్రతి నెల 1వ తేదీన చమురు సంస్థ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సారిస్తుంటారు. పెరుగుతాయా తగ్గుతాయా అనే విధంగా. సో ఇక మొత్తం మీద జూలై 1 నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తారు. అదేవిధంగా ఇక మనం డొమెస్టిక్ సిలిండర్ కూడా వాడతాం, అవి కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో ఈ నెల రాష్ట్రంలో వచ్చేసి కొన్ని జిల్లాలు 23 తారీఖు ఇచ్చారు, కొన్ని జిల్లాలు 24 ఇలా పెంచుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు 29 తారీఖు కాబట్టి దాదాపు అన్ని జిల్లాలు అయితే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇక కొన్ని జిల్లాల్లో మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, ఇంకా నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, రంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇక జనగాము, హైదరాబాద్, అదేవిధంగా హన్మకొండ ఈ జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే జరుగుతుంది అనమాట. చాలామంది తీసుకున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు పెన్షన్లు తీసుకున్నారా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పాత పెన్షన్లు ఏదైతే 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయల పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు కొన్ని జిల్లాల్లో మాత్రం పోస్ట్ ఆఫీసు లేదంటే బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారని చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి ఓన్లీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి, అంటే ఆ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతుందని చెప్తున్నారు. సో మొత్తం మీద మీరు పాత నెలలో ఎలా తీసుకున్నారో అలా తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో తెలంగాణ రాష్ట్రంలో మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందంటే, ఇప్పటివరకు ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధాలు తప్పనిసరిగా ఈ నెల చివరికి అయితే వచ్చేసింది కాబట్టి మీరు లైవ్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. చాలామంది ఇక పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే కంప్లీట్ అయింది, కొంతమంది అయితే మిగిలిపోయారు కాబట్టి ప్రభుత్వం అయితే తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికి ఆసరా పెన్షన్లు వచ్చే నెల నుంచి కూడా అందించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ నెల చాలా కీలకంగా మారబోతుంది. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెంపు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రేపు ఈ లిస్టులో లేని జిల్లాలకు సైతం పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుందండి. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. సో పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట.